మనం ఈ రోజు చెప్పుకోబోయే కథ కాకి చీమ కథ. ఒక పెద్ద అడవిలోని పెద్ద చెట్టు మీద కాకి గూడు కట్టుకొని ఉండేది. చీమేమో ఆ చెట్టు కింద తొర్రలో ఉండేది. చీమ కాకి దూకుడు ఎక్కువ. చీమేమో చాలా నెమ్మదస్తురాలు. అలాగయి రెండు ఉదయాన్నే లేచి వేటకు బయలుదేరాయి. చీమేదో తనకు దొరికింది తెచ్చుకొని చెట్టు కింద తొర్రలో దాచుకొని తిన్నంత తిని మిగిలిందేమో దాని గూట్లో దాచుకుంది. కాకేం చేసింది, పంట పొలాలు ఉంటాయి కదా, పంటల్లోకి వెళ్ళి దానికి నచ్చినంత తిని ఉన్నది మొత్తం పాడు చేసేసిదంట. పాడు చేసేస్తే అక్కడ ఒక తాత ఉండేవాడంట. ఆ తాత ఏమో కర్రతో కొట్టడానికి అటు ఇటు పరిగెలెట్టేవాడంట. కాకి పరిగెలెట్టిచ్చేసిదంట. అటు ఇటు అని పరిగెలెట్టిచ్చేసిదంట. కాకి పరిగెలెట్టిచ్చేస్తే ఆ కాకిని పట్టుకుందామని మన తాత పరిగెట్టి వెళ్ళాడంట. పరిగెట్టి వెళ్తే అలా ఎగిరిపోయిందంట. ఎగిరిపోయిందంట. ఎగిరిపోతే అమ్మో అనేసి ఇంటికి వెళ్ళిపోయాడంట. కాకి దొరకలేదని ఇంటికి వెళ్ళిపోయాడట. తర్వాత రోజు చీమ వేటకు బయలుదేరిందంట. చీమకి పెద్ద ఆహారం కనిపించిందంట. ఇంత గింజ కనిపించిందంట. గింజ మనం బాదం పప్పు తింటామా, అలాంటిది ఒకటి దొరికిందంట. దొరికితే దాన్నేమో లాక్కుంటూ పాకుతూ దొండ్రుతూ అలాగ పట్టుకొని వస్తుందంట. చీమ వస్తుంటే దాన్నేమో కాకి చూసిందంట. కాకి చూసి పక్కపక్క నవ్విందంట. నవ్వితే చీమ కోపం వచ్చేసి పొగరబోతుదానా నువ్వెందుకు అలా నవ్వుతున్నావు అని అడిగిందంట. పొగరబోతుదానా నువ్వెందుకు అలా నవ్వుతున్నావు అని అడిగిందంట. అడిగితే నువ్వెంత, నువ్వు చూస్తే ఇంత, నీ ఆహారం చూస్తే అంత అని మాట్లాడిందంట. నువ్వెంత, నీ ఆకలి ఎంత అని అడిగిందంట. చీమని అడిగింది కదా కాకి నేను చక్కగా పొలాల్లోకి వెళ్ళి ఆహారం తింటున్నాను, ఆ పంటలలో పాడు చేసేస్తున్నాను, పంటల్లోని గింజలన్నీ జల్లేసి నాశనం చేసేస్తున్నాను, హ్యాపీగా ఉంటున్నాను, స్వేచ్ఛగా ఉంటున్నాను, నీకెందుకు, నువ్వెంత గొద్దులేవు, నీకు అంత ఆహారం ఎందుకు, పొలాల్లో కల తినేసి వెళ్ళిపోయిందట. నేను కొట్టేసాను కాకిని. కొట్టేస్తే పారిపోయింది. పారిపోతే అప్పుడు చీమంతా సైలెంట్ గా మెల్లిగా నడుచుకుంటూ తన గూట్లోకి వెళ్ళిపోయిందంట. తన గూట్లోకి వెళ్ళిపోతే మన తాత వచ్చి పొలాలన్నీ కోసేసి ఇంటికి పట్టుకొచ్చేసాడు. పట్టుకొచ్చేస్తే అప్పుడు కాకి తినడానికి ఏమీ లేవు. అప్పుడు పెద్ద వాన వచ్చిందంట. వాన వస్తే ఆ వానలోని మొత్తం అంతా కిందనంతా బురద అయిపోద్ది కదా, వర్షానికి బురద అయిపోయి తన గూడేమో కాకి గూడేమో కిందన పడిపోయింది. గాలికి కిందన పడిపోయింది. గూడి కిందన పడిపోయింది. దానికి తినడానికి తాత కోస్తాడు కదా, పొలాలు కోస్తాడు కదా తాత, దానికి తినడానికి తినలేదు. లేకపోతే అలాగ ఏడ్చుకుంటూ ఆకలితో అలమటిస్తూ ఆకలికి చచ్చిపోతున్నాను అనేసి చీమ దగ్గరికి వెళ్ళి, మిత్రమా నాకు కొంచెం ఆహారం ఉంటే ఎట్టు, నీ నివాసంలో నాకు చోటు ఇయ్యి అని అడిగిందంట. కాకి చీమను అడిగిందంట. అడిగితే చీమ పక్కపక్క నవ్వి, నాకు తెలుసు ఇలాంటి రోజు వస్తుందని, అందుకనే నేను ముందు జాగ్రత్తగా నా ఆహారాన్ని భద్రపరుచుకున్నాను అని చెప్పిందంట కాకితోని.
అప్పుడు కాకి తన తప్పు తను తెలుసుకొని చీమేమో కాకిని తీసుకెళ్ళకపోతే కాకి తన తప్పు తను తెలుసుకొని సైలెంట్గా వాళ్ళగా ఉండిపోయింది అనమాట. అందుకనే మనం ముందు జాగ్రత్తగా అన్నీ చేసుకోవాలి. చూడు చీమ చూడు, ముందుగా ఇలా వర్షాలు పడతాయని తెలిసి తన గూట్లోని ఆహారం మొత్తం దాచుకొని హ్యాపీగా వర్షాలు పడే టయానికి వెచ్చగా తినేసి హాయిగా పడుకుందంట. ఇప్పుడు కాకి చూడు, కాకి ఏమైంది, పొలాల్లోకి వెళ్ళి అన్నీ తినేసి చేసేసి పాడు చేసేసి అన్నీ చేసి తాత పొలాలన్నీ కోసాడు కదా, కోసేస్తే తినడానికి ఏమీ లేదు. లేకపోతే ఇంకా చీమను అడిగితే మరి చీమ ఆహారం దాచుకునేటప్పుడు కాకి ఏమన్నది, నువ్వెందుకు ఇంత లేవు ఇంత వదిలేవు, నీకు ఎందుకు ఆహారము, ఎందుకంత శ్రమ పడతావు రోజంతానా అని అడిగింది. ఇది చూడు వర్షం వస్తుందని ముందుగా తెలిసే ఆహారాన్ని త్వరలో దాచుకొని చక్క వర్షాలు పడే టయానికి హ్యాపీగా పడుకుంది. అందుకనే ముందు జాగ్రత్తలు ఉండాలి, ముందు చూపు చాలా అవసరం. సరేనా? దాని టీవీ అక్కడే పెట్టుకుంది, దాని గదిలో ఉంటుంది ఆ టీవీ. టీవీ చూస్తూ చక్క అన్నం తింటూ వెచ్చగా పడుకుంది. కాకి చూడు వర్షంలో అలా తడిసిపోయింది.